రీసెంట్గా తన గురించి మూవీ కూడా వచ్చింది, కేరళ స్టోరీ. ఈ మూవీలో ఇలాంటి వాళ్ళ గురించి కేవలం 5-10% చూపించినా కూడా చాలా రియాలిటీగా చూపించారు. హిందూ, క్రిస్టియన్ ఎవరైనా సరే ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన మూవీ ఇది. అండ్ ఈ మూవీ ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా. ఇలా వాంటెడ్గా ఎవరైతే కన్వర్షన్స్ పేరుతో లవ్ జిహాద్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ మూవీ అనేది ఒక పెద్ద మెసేజ్. ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళకి మూవీలో పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపించారు. తక్కువే చూపించారు కానీ పనిష్మెంట్ ఎలా ఉంటుందనేది చూపించారు. బట్ ఇప్పుడు ముందులా కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ గురించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇలాంటి వాళ్ళ గురించి సపరేట్ టీం కూడా పెట్టింది. వాళ్ళు నీలాగే నాలాగే మన మధ్య ఉంటారు, బట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. వన్స్ ఇలాంటివి చేసి దొరికినామా బ్యాక్ ఎండ్లో వాళ్ళు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందంటే చాలా సివియర్గా ఉంటుంది. అవి ఎలా ఉంటుందంటే ఈవెన్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత డేంజర్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్, వాళ్ళు మీ పైన తీసుకునే యాక్షన్ ఇప్పటి వరకు మీరు బయట ఎక్కడ కూడా చూసుండరు. ఈవెన్ అవి బయటికి కూడా రానివ్వరు, అలా ఉంటుంది వాళ్ళు మీ పైన తీసుకునే యాక్షన్.